వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం అని చెప్పి వేల మంది భక్తులు టికెట్ల కోసం వచ్చి, టోకెన్ టికెట్ల కోసం వచ్చి ఏకంగా అక్కడ తొక్కిస్లాట్లో ప్రాణాలు కోల్పోయి, అంత విషాదం, అంత దారుణమైన పరిస్థితుల్లో ఆ కుటుంబాలు ఉన్నాయి, ఆ భక్తులు ఉన్నారు. కానీ అటువంటి విషాదం ఏమి, ఆ భక్తుల మీద కాన్సర్న్ ఏమి, ఆ భక్తుల మీద కనీసం జాలి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులకు రవ్వంతైనా లేదు అని నిన్న జరిగినటువంటి ఈ వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చూసే తిరుమలలో ఆ దర్శనానికి వచ్చినటువంటి ఈ పెద్ద మనుషులు వాళ్ళ కుటుంబాలను చూస్తే సామాన్యుడి ప్రాణం పోతే అంత, ఉంటే అంత. మంచి పుణ్యం కావాలా, మా అకౌంట్లోకి కావాలి. మంచిగా డబ్బులు కావాలా, మా అకౌంట్లోకి కావాలి. మంచిగా పవర్ ఉందా, మా అకౌంట్లోకి కావాలి. డబ్బుల అకౌంట్లో దొబ్బేకి, పుణ్యం అకౌంట్లో దొబ్బేకి, పవర్ అకౌంట్లో దొబ్బేకి అసలు పోటీ పడతారు అయ్యా. నీతులు మాత్రం ఇంత పొడుగు చదువుతారు. ఇటువంటి వాళ్ళు ఉన్నంతాలు జనాలు అలా రోడ్ల మీద చచ్చిపోవాల్సిందే. అందులో ఏమి ఆశ్చర్యం లేదులేండి. ఎందుకంటే అంత ఘోరం జరిగింది. ఆ నెక్స్ట్ డేనే ఈ ఏకాదశి ఏమంటారు దర్శనం అట ఉదయం 4:30 గంటల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖులు వివిఐపీలందరూ వాళ్ళ కుటుంబాలతోటి గుంపులు వేసుకొని వచ్చేసారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, వీళ్ళని కాదు వాళ్ళని కాదు, స్పీకర్ల దగ్గర నుంచి, డిప్యూటీ స్పీకర్ల దగ్గర నుంచి, అక్కడ ఉప ముఖ్యమంత్రుల దగ్గర నుంచి, ఇక్కడ కేంద్ర మంత్రుల దగ్గర నుండి మొదలు పెడితే ఇంకా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంక లిస్ట్ ఇంకా మనం అసలు ఎంత చెప్పుకున్నా తక్కువే. వాళ్ళు ఒకరిద్దరు వచ్చారా, గుంపులు వేసుకొని వచ్చేసారు. అక్కడ ఈవో, అడిషనల్ ఈవో వీళ్ళ సేవలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. వీళ్ళదందరిది అయిపోగానే అప్పుడు సామాన్యులకు ఆ తొక్కిసలాట్లు జరిగి ఊపిరాడక, తిండి లేక, నీళ్లు లేక, రాత్రి పగలు ఆ క్యూలైన్ల దగ్గర పడిగాపులు కాసి ఆ టోకెన్లు తెచ్చుకున్నారు చూడండి, వాళ్ళను మళ్ళీ ఆడ పడిగాపులు కాసేలా చేసి వీళ్ళందరిది అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళను అలో చేశారు. పోనీ వాళ్ళని అలో చేసి అదేదో క్యూలైన్లు సక్రమంగా ఉన్నాయని చెప్పి మానిటరింగ్ చేశారా? ఈ విఐపీలు అందరూ అయిపోగానే ఈ ఈవో, అడిషనల్ ఈవోగానే వెళ్ళిపోయారట. భక్తులు చెబుతూ ఉన్నారు, పట్టించుకునే లేడు. ఆడంతా జరిగి మళ్ళీ ఇక్కడ ఏమన్నా కనుక కరెక్ట్ జరుగుతుందా, మాకు ఇచ్చిన టైం స్లాట్ ప్రకారం అయిపోతుందా లేదా అని మానిటర్ చేసిన వాళ్ళు కూడా లేరంటున్నారు. అంతే, వివిఐపీల సేవలు నిమగ్నం అయిపోతే ఇంకేం అవసరం? జనాలు సచ్చినాయం పెద్ద పట్టించుకోరు. ఏదో కాసిన సానుభూతి, కాసిన ఎక్స్గ్రేషన్, అయ్యో పాపం ఇంతవరకే. ఇది ఇంకోసారి నిరూపితం చేయలే. సరేలేండి, ఎవడి కోసం ఎవడో బలైపోతామంటే మనలాంటి వాళ్ళమైనా ఏదో ఇట్లాంటి ఒక ఆవేదన చెందడం తప్ప చేయగలిగింది ఏముంది?